యుఎస్ సార్ నమస్తే సార్. హరిశంకర్ అన్న నమస్తే అన్న. అల్లరే సార్ లవ్ యూ సార్. సార్ మీ వాయిస్ మస్తు ఉంటుంది సార్, నాకు చాలా ఇష్టం సార్. తిరుగురానా నువ్వు పాపమే పాపం. సార్ దేవిప్రసాద్ సార్, దేవిప్రసాద్ సార్ నమస్తే సార్. సార్ దశరథ్ సార్ నమస్తే సార్. పాపం అనే పేరు నాకు తిరుగురానా చాలా మస్తు అనిపించింది. పాపం అనే పేరు నీకు బాగా సెట్ అవుతుంది అన్న, నీ ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది. అరే అమ్మ అన్న ఇంద్ర పాపం అమ్మ పాపం పాపం అనిపిస్తుంది. సో నీకు అది సూపర్ అన్న, నీకు పాపం స్టార్ అని పెట్టాలి కాంచి పెడితే పాపం స్టార్ నీ పేరు. సో అట్లా అంటే పాపం అనే పేరు చాలామందికి అంటే ఒక సమాజాన్ని అంటే ఏమంటారు బతకటానికి పెళ్ళి అయిపోయాక సమాజంలో బతికే మగవాళ్ళందరికీ ర్యాపిడోలు కానీ స్విగ్గీ జొమాటో అందరు చేసేటోళ్ళు కానీ పైసలు పెట్టిన ప్రొడ్యూసర్ని పాపం అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీని వదులుకొని కష్టాలని ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాక డైరెక్టర్ని పాపం అనిపిస్తుంది. సో ఫెయిల్యూర్లు వచ్చినాక మళ్ళీ సక్సెస్ కొట్టినప్పుడు పాపం అనిపిస్తుంది. సో వీళ్ళందరికీ ఎవరైతే జీవితాల కోసం ఒక ఛాన్స్ అని లేకపోతే ఇంకోటి అని దేవుడు అనుకే అందరినీ దేవుడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళందరికీ ఏదేదో పోతుంది చలో. సో వాళ్ళందరికీ సో ఆ పాపం అనేది మగవానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ కష్టపడే వాళ్ళందరికీ పాపం దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. ఈ సినిమా కూడా పాపం ప్రతాప్ కాకుండా గట్టిగా బడ్జెట్ రావాలని కోరుకుంటాను. హిట్ కావాలి బ్రో, రాజేష్ బ్రో గట్టిగా కొడతావు, రాకేష్ బ్రో ఈటీ విన్ను కూడా పైసలు గట్టిగా రావాలా. బాపినేని సార్ చాలా హ్యాపీగా ఉండాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. శ్రవంతి మేడం పాపం సూపర్ మేడం మీరు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక సంతోషం, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఒక నిమిషం మేడం. అన్న డైరెక్టర్ అన్న ఏడు మనోడు ఏడు అన్న పాపం సూపర్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. నీకు ఇంకో సినిమా రావాలి, ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా పైసలు రావాలన్న. అంతేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఒక సంతోషం, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి బ్యూటిఫుల్ సినిమాల్ని మనకు